వర్షాకాలం ఒచ్చేసింది. ఈ చల్ల చల్లని వెదర్‌లో ఒక వేడి వేడి టమాటో సూప్ తాగితే ఉంటది. ఆహా! ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అంతే. బెస్ట్ రెస్టారెంట్ స్టైల్ టమాటో సూప్ చెప్తాను. చేసుకోండి. ఒక కుక్కర్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిలేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ బటర్ ఏసుకోండి. బటర్‌ని బాగా సిజిల్ అవ్వనివ్వండి. మొత్తం సిజిల్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఇంకా అల్లం ముక్కలేసుకోండి. రఫ్‌లీ చాప్డ్. ఆ! దీని బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకుందాంలే అనుకుంటారేమో. నో. రఫ్‌లీ చాప్డే ఏసుకోండి. దాని వల్లే టేస్ట్ చాలా బావుంటది. ఆ తర్వాత రఫ్‌గా కట్ చేసి పెట్టుకున్న ఒక్క పచ్చిమిర్చిని మాత్రమే వేయండి. నౌ హీరో ఆఫ్ థిస్ డిష్ కొత్తిమీర కాడలు కట్ చేసి ఏసేసుకోండి. ఒక చిన్న బంచ్, ఒక గుప్పెడని ఏసుకుంటే సరిపోతది. బాగా మిక్స్ చేసుకోండి హాట్ ఆయిల్‌లో. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియెంట్‌ని మర్చిపోతే ఎట్లా? టమాటోస్. మంచిగా రెడ్‌గా ఉన్న టమాటోస్ ఒక 2 గాని, 3 గాని కట్ చేసుకొని ఏసుకోండి. ఇది బాగా ఫ్రై చేయండి. ఆ! ఒక మంచి టిప్ చెప్తా. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు గానీ, మోస్ట్‌లీ అందరికీ తెలిసే ఉంటది. ఆనియన్స్ కానీ, టమాటోస్ కానీ తొందరగా కుక్ అవ్వాలంటే అందులో సాల్ట్ ఏసుకోవాలి కొంచెం. సో, దానివల్ల కుకింగ్ తొందరగా అయిపోతది. ఫాస్ట్‌గా అయిపోతది. అండ్ ఇట్ విల్ సేవ్ యూర్ టైమ్. థాంక్ మీ లేటర్. సో, ఇందులో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ ఏసుకుంటున్నా. నా టేస్ట్ బడ్స్‌కి సరిపోయేంత ఆఫ్ కోర్స్. ఆ తర్వాత ఇది ఒక హాఫ్ టీ స్పూన్ కారం. ఇది మార్కెట్ బ్రాడ్ కాదు. చేయించిన కారం. సో, కొంచెం ఘాటెక్కువుంటది కాబట్టి నేను హాఫ్ స్పూనే యేసుకున్నా. తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్‌గా రెస్టారెంట్ స్టైల్ కావాలంటే ఒక 1 స్పూన్ షుగరేసుకోండి. బెల్లం కూడా యేసుకోవచ్చు. బట్ షుగర్ అయితే రెస్టారెంట్స్‌లో వాడతారు అండ్ ఎగ్జాక్ట్ ఉంటది టేస్ట్. ఇంకా 1 గ్లాస్ వాటరేసుకొని, తర్వాత ఒక 3-4 విజిల్స్ రానిచ్చేదాకా కుక్కర్ మూత పెట్టేసుకోండి. నౌ రెస్టారెంట్‌లో లాగా బ్రెడ్ పీసెస్ కూడా చేసుకోవడానికి ఆహ్, నేనిక్కడ ఒక 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకుంటున్నా. దాని కార్నర్స్ కట్ చేసుకొని దాన్ని క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోండి. మామూలుగా బ్రెడ్ చంక్స్ ఉంటాయి గదా! ఆ సైజ్‌లో కట్ చేసుకోండి. పీసెస్ అన్నీ ఒక 1 ఇంచ్ సైజ్‌లో కట్ చేసేసుకోండి. నౌ రెస్టారెంట్‌లో అయితే మనకి డీప్ ఫ్రై చేస్తారనమాట ఈ బ్రెడ్ పీసెస్‌ని. మనం ఇక్కడ ఒక 1 ఆర్ 2 స్పూన్స్ ఆయిలేసుకొని జస్ట్ పాన్ ఫ్రై చేసుకుందాము. మనకంత అక్కర్లేదు కాబట్టి. అండ్ డీప్ ఫ్రై చేస్తే ఏమొస్తది? ఫ్యాట్ తప్ప. సో, కొంచెం చూసి ఆయిలేసుకొని లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా టాస్ చేసుకోండి సరిపోతది.
లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ అవుతాయి. నౌ థిస్ ఈస్ యూర్ సైన్. టర్న్ ఆఫ్ ద ఫ్లేమ్. లేకపోతే మాడిపోతాయి. ఆ! కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఇది లాస్ట్ విజిల్ అందుకే షూట్ చేశా. నెక్స్ట్ ఓపెన్ చేసుకొని ఒక బ్లెండర్ తీసుకోండి. లేకపోతే మిక్సీలో అయినా ఏసుకోండి. మీ దగ్గర ఈ బ్లెండర్ లేకపోతే నా దగ్గర ఉంది కాబట్టి నేను వాడేస్తున్నా. ఈ బ్లెండర్ తీసుకొని మంచిగా ఇది పేస్ట్ అయిపోతది మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు. మీకు ఈజీగా ఉండడానికి ఒక టిప్ చెప్తా. ఇది వడగట్టేసుకోండి. ఓన్లీ గుజ్జుని ఏదైతే ఆహ్, టమాటో ఇంకా వేరే ఏసామో మనము అది మాత్రమే గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మెస్సీ అయిపోతది. సో, వడగట్టేసుకొని అప్పుడు దాన్ని మిక్సీ పట్టండి. సో, పేస్ట్ అవుతది. ఈ వాటర్ అలాగే ఉంచండి. వాటర్ పాడపోయొద్దు. ఆహా! ఆ క్రీమీ టెక్స్చర్ చూసారా ఎంత బావుందో? సో నైస్. మనకి థిక్ సాంబార్ లాగా అవ్వాలన్నమాట ఇది. సో, యాహ్! ఆల్‌మోస్ట్ అయిపోయింది. డన్. సో, ఇది అయితే మొత్తం బ్లెండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది స్టవ్ మీద పెట్టేసుకోండి కుక్కరు. తర్వాత ఒక బౌల్‌లో ఒక 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ఏసుకొని, వాటర్‌లో ఏసుకొని బాగా మిక్స్ చేసుకోండి లంప్స్ లేకుండా. తర్వాత ఆహ్, ఇట్లా ఒక స్ట్రెయినర్‌తో ఆ మిక్స్చర్‌ని మొత్తం కుక్కర్‌లో ఏసేయండి. ఎయ్యగానే కొంచెం థికెన్ అవుతది. మంచిగా సూపీ టెక్స్చర్ ఒస్తదనమాట. కొంచెం ఒక 2 ఆర్ 3 మినిట్స్ మాక్సిమం బాయిల్ జేయండి. బాయిల్ జేసేసి స్టవ్ ఆఫ్ జేసేయండి. అయిపోతది. యెస్. ఆల్‌మోస్ట్ డన్. నేను మీకు టెక్స్చర్ చూపిస్తా. ఎంత క్రీమీగా ఉందో అసలా. ఆహ్, చూడండి లైక్ ప్రాపర్ టెక్స్చర్ ఒచ్చింది. నౌ ఫైనల్. ఒక బౌల్ తీసుకొని అందులో మీకు కావాల్సినంత సూప్ ఏసేసుకోండి మంచిగా. తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న గోల్డెన్ ఫ్రైడ్ బ్రెడ్ ఏసేసుకోండి. ఒక చిన్న కొత్తిమీర ముక్క పెట్టుకొని గార్నిష్ చేసేసుకోండి. అంతే. డూ ట్రై దిస్ రెసిపీ అండ్ లెట్ మీ నో హౌ డు యూ లైక్ ఇట్.